నమస్తే, నేను దేవులపల్లి అమర్. డాక్టర్ పివి రమేష్ సీనియర్ ఐఏఎస్ అధికారి, రిటైర్డ్. ఆయన చెప్పుకున్నట్టుగా 36 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో పనిచేసినాడు. అంటే ప్రభుత్వ రంగం మీద చాలా అవగాహన ఉన్న అధికారి, అనుభవం గలవాడు. ఆయన వాళ్ళ ఉదయమే ఎక్స్లో ఒక ట్వీట్ చేసినాడు. ఆయన అదేమిటి అని అంటే, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల చివరి రోజుల్లో ప్రజల్ని గందరగోళపరచడానికి, భయభ్రాంతుల్ని చేయడానికి, ఆందోళనలో పడేయడానికి ఇంకే అస్త్రాలు దొరకక ఇప్పటికింకా అమల్లోకి రాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేదాన్ని, దానివల్ల ప్రజలందరికీ నష్టం జరుగుతుందని చెప్పి ప్రచారం చేస్తున్న దానిలో భాగంగా పివి రమేష్ ఒక ట్వీట్ చేసినాడు. ఆ ట్వీట్లో ఆయన ఏం చెప్తాడంటే, ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్నే నేను ప్రత్యక్ష బాధితుడిని అని చెప్తున్నాడు. విషయం ఏంటంటే, కృష్ణా జిల్లా విన్నకోటలో ఆయన తల్లిదండ్రులు చనిపోయినారు, తండ్రి సుబ్బారావు. వాళ్ళకి సంబంధించిన భూమిని మ్యూటేషన్ చేయమంటే అధికారులు చేయడం లేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా రెవెన్యూ అధికారులు నిరాకరిస్తున్నారు. తహసీల్దార్ నా దరఖాస్తునే తిరస్కరించినారు అని చెప్పి ఒక ట్వీట్ చేసినాడు. ఆయన ఏం చేసినా అంటే, ఈ ట్వీట్ చేసిన వెంటనే అర్థమైనట్టున్నది, మళ్ళీ లేనిపోని సమస్యలు వస్తాయి అనుకొని కొద్దిసేపట్లోనే ఆ ట్వీట్లో కొంత మార్పు చేసినాడు. ఏమిటి అంటే, మధ్యలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకా అమల్లోకి రాకముందే అనేది చేర్చినాడు. ఫస్ట్ ఆయన చేసిన ట్వీట్లోనేమో ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని అని చెప్తాడు. తర్వాత నాలుగు గరుచుకొని యాక్ట్ ఇంకా అమల్లోకి రాకముందే అనే మాట అందులో జోడించినాడు. వెంటనే చంద్రబాబు నాయుడు, లోకేష్, తెలుగుదేశం పార్టీ దీన్ని రీట్వీట్ చేసి వైరల్ చేసే ప్రయత్నంలో పడ్డారు. ఎందుకంటే వాళ్ళు జనాన్ని ఇంకా గందరగోళపరుస్తూనే ఉండాలి, చూసిన ఒక ఐఏఎస్ అధికారికి ఇట్లా జరిగింది అని చెప్పడం కోసం ఇదంతా చేసినారు. అసలు విషయం ఏమిటి, జర్నలిస్ట్ బుద్ధి పోదు కదా, తెలుసుకుందామని నేను ఆరాధిస్తున్నాను, వివరాలు సేకరించినాను. అధికారులతోటి, ఉద్యోగులతోటి మాట్లాడితే వివరాలు తెలుసుకుంటే బయటపడ్డ నిజాలు ఏమిటి అంటే, కృష్ణా జిల్లా గుడివాడ రెవెన్యూ పరిధిలోని విన్నకోట అనే గ్రామంలో 6 ఏళ్ల క్రితం ఒక 70 ఎకరాల చేపల చెరువుకు సంబంధించిన సమస్య అధికారుల ముందుకు వచ్చింది. దాని యజమానులైన, సొంతదారులైన వాళ్ళంతా వచ్చి మ్యూటేషన్ చేయమని అడిగినారు. దానికి అధికారులు స్పందించి సమావేశాలు ఏర్పాటు చేసి కొంతమంది డాక్యుమెంట్లు తీసుకొస్తే, ధ్రువపత్రాలు తీసుకొస్తే వాటిని పరిశీలించి మ్యూటేషన్ చేసినారు కొంతమందికి. డాక్టర్ పివి రమేష్ 16 ఎకరాలు తనకు రావాల్సి ఉంది అందులో అని చెప్పి దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే సర్వేలో తేలింది, అధికారులు, ఉద్యోగులు చేసిన, రెవెన్యూ ఉద్యోగులు చేసిన సర్వేలు తేలింది 9 ఎకరాలు మాత్రమే ఫీల్డ్ మీద ఉన్నది. ఈ విషయం ఆయనకు తెలిపినారు. ఎన్నిసార్లు సరైన డాక్యుమెంట్ తీసుకొని రమ్మని అధికారులు కోరినా, సమావేశాలు ఏర్పాటు చేసినా పివి రమేష్ అన్నాడు వెళ్ళలేదు. వెళ్ళకపోగా వాట్సాప్లలో మెసేజ్లు పెట్టడము, సమావేశాలకు ఎగ్గొట్టడం మాత్రమే చేస్తూ వచ్చినారు. అది మ్యూటేషన్ చేయమని చెప్పి, సరైన ధ్రువపత్రాలు లేకుండా మ్యూటేషన్ చేయడం కుదరదు అని చెప్పి అధికారులు, ఉద్యోగులు చెప్తూ వచ్చినారు. ఇది 6 ఏళ్లుగా నడుస్తూ ఉన్నది. ఈ మధ్యలో ఒక ఆయన గాలంకి నాగేంద్ర అనే ఆయన ఈ 70 ఎకరాల్లో 50 సెంట్లు చెరువు మధ్యలో ఉన్నది, అది తనది, తను చేపల చెరువులు వేయదలుచుకోలేదు, తనకి ఇవ్వాలని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళినారు. కోర్టులో కూడా ఉన్నది అది. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరివైతే క్లియర్గా ఉన్నాయో, వాళ్ళ డాక్యుమెంట్స్ ఏవైతే క్లియర్గా చూపించినారో, సరైన పత్రాలు సమర్పించినారో వాళ్ళకి మ్యూటేషన్ జరిగిపోయింది. పివి రమేష్ మాత్రం సమావేశాలకు వెళ్ళాడు,
సరైన డాక్యుమెంట్లు సమర్పించాడు. ఒక్కసారి మాత్రం ఆనందరావు అనే ఒక ప్రతినిధి పంపించినాడు. ఆ ప్రతినిధి కూడా ఎటువంటి డాక్యుమెంట్లు తీసుకొని అక్కడికి వెళ్ళలేదు. ఇది జరుగుతున్నది. ఆయనకు రీసర్వే నోటీస్ కూడా ఆయన రెస్పాండ్ కావడం లేదు. రీసర్వే చేస్తామని నోటీస్ ఇస్తే కూడా రెవెన్యూ అధికారులు దానికి ఆయన రెస్పాండ్ కావడం లేదు. కాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు కోసం అని చెప్పి ఆయన ఇట్లాంటి ట్వీట్ చేయడం అనేది, ఇది ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉండి ఆయనకి ఎంత మాత్రం తగునో ఆయన ఆలోచించుకోవాలి. ఆయన ట్వీట్ చేయగానే గబగబా హడావుడిగా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఆయన పార్టీ వాళ్ళు దీన్ని రీట్వీట్ చేసినారు. నిజంగా డాక్టర్ పివి రమేష్ చేసింది, ట్వీట్ చేసింది నిజం అనుకుంటే, దాని సత్యం అని తేల్చగలిగితే చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుమారుడు కానీ విన్నకోటకు వస్తామంటే నేను రావడానికి సిద్ధం. అక్కడ వచ్చి తెలుసుకుందాం విషయం ఏమిటో, 6 ఏళ్లుగా నడుస్తున్న డిస్ప్యూట్ ఏమిటో, ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నేను తప్పో, సత్యాసత్యాలు తెలుసుకోకుండా రీట్వీట్ చేసిన చంద్రబాబు నాయుడు తప్పో, లోకేష్ తప్పో, తెలుగుదేశం పార్టీ తప్పో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.